వ్యాపించాయి. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తోంది ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగటువంటి ఆ ట్రైన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ప్రమాదం కారణంగా చెన్నై నుంచి అరక్కోణం మధ్య రైళ్లన్నింటి కూడా నిలిపివేశారు. రైళ్ల దారిని మళ్లించారు, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక ఆయిల్ని తరలిస్తున్నటువంటి ట్రైన్. సో ఆ ట్రైన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 52 బోగీలతో కూడినటువంటి ఆ ట్రైన్లో సుమారుగా 8 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ట్రైన్ సర్వీసెస్ ఫ్రమ్ అరక్కోణం టు and Chennai were halted on Sunday due to a fire accident involving a goods train near తిరువల్లూరు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరువల్లూరు దగ్గర ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వేర్ ద ఫైర్ ఈస్ సెట్ టు హావ్ స్ప్రెడ్ టు 5 wagons. సో 8 బోగీలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హవెవర్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. సో ప్రస్తుతానికైతే సౌతర్న్ రైల్స్ ఇన్ ఏ స్టేట్మెంట్ సెడ్ దట్ ఇన్సిడెంట్ అక్కడ ఆఫ్టర్ ఏ ఫైర్ బ్రోక్ అవుట్ in a wagon transporting fuel from Indian Oil Corporation in Chennai to Bangalore. చెన్నై నుంచి బెంగళూరు వైపుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఆ ఆయిల్ని తరలిస్తూ ఉండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి అక్కడ మీరు చూస్తున్న విజువల్స్లో 8 బోగీలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. எல்லா கையில் போகுது ட்ரெயின் தப்பா லைன் தங்கிட்டு இவர் எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి డీజిల్ తరలిస్తున్నటువంటి ఆ ట్రైన్లో 52 బోగీలు ఉన్నాయి. 52 బోగీలని చెన్నై నుంచి బెంగళూరు వైపుగా తరలిస్తున్నారు. అయితే మార్గ మధ్యలో తిరువల్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా ఒక బోగీలో మంటలు వ్యాపించాయి. ఇది కాస్త 8 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అయితే ప్రస్తుతానికి చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి చాలా ట్రైన్స్ మొత్తాన్ని కూడా రద్దు చేశారు. అరక్కోణం టు చెన్నై ఈ మార్గ మధ్యలో పూర్తిగా రైళ్లన్నీ కూడా రద్దయిపోయాయి. మీరు మంటలు చూస్తున్నారు కదా ఎంతలా ఎగిసిపడుతున్నాయో. అదంతా కూడా డీజిల్. ఇది ఇంకా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే 20 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మంటలు ఆర్పడానికి ఏమాత్రం కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. మంటలు ఆగడం లేదు, ఇంకా వ్యాపిస్తున్నారు. బికాజ్ అసలు ఒక చిన్న పెట్రోల్ చుక్క పడితేనే బగ్గుమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఏకంగా ఆ ట్రైన్ మొత్తం కూడా ఆయిల్ని సరఫరా చేస్తోందని అంటే ఆ ట్రైన్లో ఎటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. పక్కన ఎటువంటి నివాసాలు సమీప ప్రాంతాలు ఏం లేవు కాబట్టి దీని నుంచి బయటపడగలిగాం. అవసరమైతే ఇంకా బ్లాస్ట్ అయినా ఆశ్చర్యపోకండి. బ్లాస్ట్ జరిగే కూడా అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఈ ఘటన జరిగి గంట సేపు కావస్తోంది. సో జూలై 13 సుమారుగా 9 o'clock 9 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ దాని నెంబర్ కూడా అనౌన్స్ చేశారు. అటు సౌతర్న్ రైల్వేస్ కూడా ఒక ప్రెస్ నోట్ని విడుదల చేశాయి. సో దాంట్లో చూస్తే కనుక చేంజెస్ ద ప్యాటర్న్ ఆఫ్ ట్రైన్ సర్వీసెస్ ఎస్ఆర్ బులెటిన్ 1 ట్రైన్స్ ఫుల్లీ క్యాన్సిల్డ్. మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మైసూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ అయిపోయింది. చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ కోవాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రద్దయిపోయింది. కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రద్దయిపోయింది. తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా రద్దయిపోయింది ఈ మంట కారణంగా. సో కేఎస్ బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దయింది. కేఎస్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్ రద్దయింది. నగర్సోల్ ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. మొత్తం మీద 8 రైళ్లు రద్దయిపోయాయి దీని కారణంగా, అగ్ని ప్రమాదం కారణంగా. సో ప్రస్తుతానికి అగ్ని ప్రమాదం పైన పెద్ద ఎత్తున అక్కడి ప్రజలంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ప్రస్తుతానికి ఈ మంటల్ని ఆర్పేందుకు 20 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మంటల్ని ఆర్పడంలో వారంతా కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 8 బోగీలు అక్కడికి దగ్గరగా చేరుకున్నారు మంటలు ఆర్పేందుకు. వాటిపైన కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో మరింతగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. బికాజ్ ఆ ట్రైన్ మొత్తం కూడా ఆయిల్తో నిండుకొని ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఆయిల్ తరలిస్తున్నటువంటి ట్రైన్ ఇది. 20 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అక్కడ మంటలు ఆరుతున్నాయి. కానీ ఏమాత్రం కూడా కంట్రోల్లో కావడం లేదు. ఏ డీజిల్ ట్యాంకర్ ట్రైన్ హ్యాస్ డీరైల్ నియర్ తిరువల్లూరు ఇన్ తమిళనాడు ట్రిగరింగ్ ఏ మ్యాసివ్ ఫైర్. ముందుగా రైలు పట్టాలు తప్పిందట. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్తున్న ప్రకారంగా ముందుగా ఆ రైలు పట్టాలు తప్పిందట. ఆ తర్వాత వెంటనే నిప్పలు అంటుకున్నాయి.
సో వెంటనే అగ్నికిరణాలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఒక చిన్న నిప్పురవ రాచుకోవడంతో అది కాస్త పెద్ద అగ్ని ప్రమాదంగా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. హారిఫిక్ ట్రైన్ యాక్సిడెంట్ నియర్ చెన్నై. ఏ హారిఫిక్ ట్రైన్ యాక్సిడెంట్ హ్యాస్ అకర్డ్ ఇన్ గూడ్స్ ట్రైన్ నియర్ తిరువల్లూరు రైల్వే స్టేషన్ కి సమీపంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ మంటలు ఆర్పడం కోసం ఆ ప్రయత్నాలని కూడా ఏమాత్రం కంట్రోల్కి రాలేకపోతున్నాయి. చెన్నై పోర్ట్ ముందుగా ఈ ఘటనలో యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అధికారులు చెప్తున్న మేరకి, రైల్వే అధికారులు చెప్తున్న మేరకి ముందుగా 4 బోగీలు పట్టాలు తప్పాయట. ఇక్కడ massive fire erupts on a diesel laden freight train near Tiruvalluru, Tamil Nadu after 4 wagons derailed near Chennai airport. So Chennai port ki సమీపంగా 4 ఆ బోగీలు పట్టాలు తప్పాయట. ఆ పట్టాలు తప్పిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున అగ్ని ఎగిసిపడుతోంది. ఇది ఇంకా పెద్దగా మారే అవకాశం ఉంది. 52 బోగీలు ఉంటాయి. ఇప్పటికే మంటలు ఒకదాని తర్వాత ఒకటి 8 బోగీలకు అంటుకున్నాయి. లేటెస్ట్ గా 10 బోగీలు కూడా మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. 10 బోగీలు కూడా మంటలు చిక్కున్నాయి. 10 బోగీల్లో నుంచి మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే అక్కడ బ్లాస్ట్ జరిగిన ఆశ్చర్యపోకండి. అక్కడ పెద్ద ఎత్తున బ్లాస్ట్ సంభవించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగిస్తోంది. కానీ ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు. 5:30 సమయంలో చోటు చేసుకున్నట్టు ఏ మేజర్ ఫైర్ ఎరప్టెడ్ ఆన్ ఏ గూడ్స్ ట్రైన్ క్యారింగ్ డీజిల్ తిరువల్లూరు స్టేషన్ అట్ 5:30 AM. ఇందాక 9 గంటలని చెప్పాను. 5:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చిన్నగా మొదలైందట. అది కాస్త ఈ బోగిలన్నిటికీ చుట్టుకొని ఇప్పుడు 10 బోగిలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. 10 బోగిలకి మంటలు చిక్కుకున్నాయి. 10 బోగిల్లో కూడా అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా 52 బోగీలుంటే 8 బోగీల్లో ప్రస్తుతానికి ఇంకా అక్కడ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయంటే కనుక ఇంకా 44 బోగీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మంటల తాటికి ఇంకా కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అధికారులంతా కూడా, ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది అంతా కూడా వారంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్లో పెద్ద ఎత్తున ఇంకా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో తిరువల్లూరు రైల్వే స్టేషన్కి సమీపంగా ఈ అగ్ని ఎగిసిపడింది. రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. సో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. తమిళనాడు అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. అక్కడికి చేరుకొని మంటలు నార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆ ట్రైన్లో అగ్నికి సంబంధించినటువంటి కిలలు ఎగిసిపడుతూ ఉంటే ప్రజలంతా చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే అక్కడికి చూసేందుకు వచ్చిన వాళ్ళంతా కూడా భయభ్రాంతిలో గురవుతున్నారు. సో అక్కడ ఆ వ్యాగన్స్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం, డీజిల్తో ఫుల్గా నిండుగా ఉన్నటువంటి ఆ వ్యాగన్స్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తోంది. எல்லா கையில் போகுது ட்ரெயின் தப்பா லைன் தொங்கிட்டு இந்த மாதிரி எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் வந்து எல்லா கையில் போகுது ட்ரெயின் தப்பா லைன் தொங்கிட்டு இந்த மாதிரி எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் வந்து తిరువల్లూరుకి సమీపంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే నమోదు కాలేదు. బికాస్ అదంతా కూడా గూడ్స్ ట్రైన్. సో దాంట్లో పెద్ద ఎత్తున అక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ ఆయిల్ని తరలిస్తున్నారు, డీజిల్ తరలిస్తూ ఉన్నారు. సో ఆ డీజిల్ అటు చెన్నై నుంచి బెంగళూరు వైపుగా వెళ్తోంది. సో మధ్యలో తిరువల్లూరు దగ్గర ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 బోగీలు ముందుగా పట్టాలు తప్పాయట. సో 4 బోగీలు పట్టాలు తప్పడంతో ఒకదాని తర్వాత ఒకటి పట్టాలు తప్పాయి. చిన్నగా ఒక నిప్పురవ్వ రాచుకుంది. దీంతో ఆ ట్రైన్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. 8 బోగీలు ప్రస్తుతానికి ఆ మంటలు చిక్కుకొని ఆ మంటల పెద్ద ఎత్తున
అంటే అక్కడ అర్థం చేసుకోండి డీజిలే ఉంది అని అంటే అది ఇంకా పూర్తిగా ఇంకా మంటలు రెచ్చగొడుతుంది, ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. అంటే 52 బోగిల్లో కూడా ఇంకా డీజిలే ఉంది. ప్రస్తుతానికి 8 బోగిల వరకు మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత ఇంకా వ్యాపించే అవకాశం కూడా ఉందట. ఏకంగా ఆ డీజిల్ ఫుల్గా ఉన్నటువంటి ఆ వ్యాగన్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందట. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున అగ్నికిరణాలు ఎగిసిపడుతున్నాయి, మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ మంటల్ని ఆర్పేందుకు